నలభై 8 నెలలు ఎలా వదిలి మీ ఇంటికాడికి వచ్చాడు కదా, వాలంటీర్ వచ్చి ఇచ్చాడు కదా. మరి మీకు ఎండలు కాలం ఈ ఎండల కుదరా ఈ వ్యవసాయం అవసరమా? ఈ అవసరమా వచ్చిన నుంచి ఇంటికాడికి వచ్చాను లేదా పెన్షన్? 6 గంటలు చూడు, 6 గంటలకల్లా తెల్లవారు ఇంటికి పెన్షన్ వస్తుందా లేదా? చేస్తున్నారు. మరి ఇప్పుడు మీ ఇళ్ళకాడికి వచ్చి వాలంటీర్స్ వచ్చి డబ్బులు ఇచ్చాటే చంద్రబాబుకి ఎందుకు అంత కడుపు మాట? అంటే మీ మళ్ళీ ఇబ్బంది పెట్టాలి సార్. పొద్దున్న వచ్చినా సార్, ఎండకు అన్నం తినుకొని వచ్చినా, కళ్ళు కింద పడిపోయినా నేను. పింఛన్లోకి వచ్చినా సార్, కళ్ళు తిరుగుతాను. 5కి వచ్చినా నేను, 5కి వచ్చినా ఇప్పుడు రాలే పేరు. అన్నం తినలేదు, కళ్ళు తిరిగి పడిపోయినా కింద. ఇంటికాడికి వచ్చాడు వచ్చాను సార్, ఇచ్చాను వాళ్ళక. జగన్ ఇంటికాడికి పంపించాడు కదా, మరి ఎందుకని ఈ రకంగా ఇది చేస్తాడు? ఏం చేస్తున్నాడు సార్, దుమ్ తగల నాకేం తెలుసు. అన్నం తినుగుల కళ్ళు తిరుగుతాను. ఇంటికి పోవాలంటే ఇంకా చాలా దూరం నడిచిపోవాలా ఎండకు. పోలేక ఈయన కూర్చున్నా. ఇంకా నువ్వు సార్ లెక్క చూసుగా మీకు ఇళ్ళకాడికి జగన్ వస్తే ఇంటికాడికి డబ్బు పంపిస్తాను, ఏడనే పంపిస్తాడా? ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిందని చంద్రబాబు నాయుడు మంచి పేరు వస్తుంది జగన్ కానీ, అందరి ఇళ్ళకాడికి పంపించి చేస్తే మంచి పేరు వస్తుంది, మీరంతా జగన్ ఓటేస్తారని మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా? ఇబ్బంది పెట్టాలా? అందుకని మిమ్మల్ని అందరూ ఎండలకు తిప్పాలా? మేము పడిపోవాలా కింద. మొన్న చంద్రశేఖర్ పల్లెని మఠ మండలంలో మళ్ళీ చంద్రశేఖర్ నుంచి మల్లెపల్లికి పోవాలి తీసుకునేదానికి ఆఫీస్కు. పొద్దున్న పోయినాడు పాపం, 10:30కి ఆఫీస్ తెరచలే, 11కో 12కో వచ్చినారు ఆఫీసర్లు. 5 ఎకరాలు సగబడి ఇచ్చేది దగ్గర 1 గంట అయింది. అన్నం లేదు, నీళ్ళు లేవు. అనొచ్చి ఇంటికి నడుచుకుంటూ పోతా అంటే కింద పడిపోయాడు. వెనకబడి అంబులెన్స్ వచ్చి తీసుకుని నేను కట్టిన కింద పడితే పాప వచ్చి తుని పెట్టాడు. ఎండకు ధూమ్ తగలవాడు, ఎప్పుడు చచ్చిపోతాడే బాగా. ఇంత అన్యాయం. అన్నం తినే సార్, ఊరికి మమ్మ కొడుకుని వచ్చేసినాం సార్. ముసలి